ఆండ్రూ ముర్రే జీవిత చరిత్ర. ప్రతి క్రైస్తవునికి రక్షణ ఆరంభమే గాని ముగింపు కాదు. నేడు ప్రసంగాలు వినిపిస్తున్నాయి గాని కనిపించడం లేదు. ఈ లోకంలో నిబ్బరంగా నిలబడాలంటే దైవ సన్నిధిలో మోకరించాలి. ప్రపంచంలో ప్రతి అక్కర తీరాలంటే విజ్ఞాపన అవసరమన్నాడు. దేవుని పిలుపును, వాగ్దానాలను, క్రైస్తవ సంఘం బాధ్యతలను గుర్తుకు తెచ్చు ప్రేరణా శక్తి విజ్ఞాపన ప్రార్థన. అదే ప్రజానికానికి రక్షణ కలిగించే నిరీక్షణ. మోకాళ్లపై ఎక్కువ కాలము గడిపిన దైవజనుడే ఆండ్రూ ముర్రే గారు. గువ్వలు, పావురాలు నోరు విప్పకుండా మూల్గినట్లు పాడతాయి. జీవితమంతా ప్రార్థనా మూల్గులతో గడిపి గొప్ప ఉజ్జీవనాన్ని రేకెత్తించి ప్రపంచం గుర్తించే భక్తి జీవితాన్ని గడిపిన ఆండ్రూ ముర్రే గారి జీవితం స్మరించుట, ధ్యానించుట నేటి తరానికి ఆశీర్వాదకరం. డేవిడ్ లివింగ్స్టన్, రాబర్ట్ మొఫాట్ వంటి దైవజనుల ప్రభావము వారి విజయ జీవితానికి పునాది గనుక వీరి జీవితం మన తరానికి స్ఫూర్తి కాగలదు. క్రీస్తునొద్దకు వచ్చిన క్రొత్తలో నాకు ఆండ్రూ ముర్రేచే రచించబడిన ప్రార్థనా జీవితము మరియు దేవుని కొరకై కనిపెట్టుట యను 2 పుస్తకములు ఇవ్వబడినవి. వాటిలోని ప్రతి నూతన అధ్యాయముతో పాటు ప్రార్థనను గూర్చిన నూతన అనుభవములు నేను పొందాను. యవ్వన విశ్వాసిగా నా వ్యక్తిగత ప్రార్థనా జీవితముకు స్థిరమైన పునాది వేసుకొనుటలో ఈ రచనలు నాకెంతో తోడ్పడినవి. ఎలుకలు కొరికి, మూలలు చిరిగి, పాతగిలిన ఆ పుస్తకాలలో చెప్పబడిన సూత్రములు నా ప్రార్థనా జీవితము మరియు పరిచర్యపై ఇప్పటికీ ప్రభావము చూపుచూనే ఉన్నవి. ఇప్పటికీ 20 సంవత్సరాలు గడిచినా ఆండ్రూ ముర్రే రచించిన దాని యొక్క లోతు ఇప్పుడిప్పుడే నిజముగా గ్రహించగలుగుచున్నట్లు అనిపిస్తుంది. ప్రార్థన గూర్చిన అనేక పుస్తకములు నిన్ను ఒక ప్రార్థనా క్రమానికి నడిపిస్తాయి. అయితే ముర్రే రచనలు మాత్రం ప్రార్థన ఆలకించు వ్యక్తి అయిన యేసుక్రీస్తు వైపునకు నడిపిస్తాయి. ఆండ్రూ ముర్రే 1828 మే 9న దక్షిణ ఆఫ్రికాలోని గ్రాఫ్ రెనేట్లోని డచ్ కుటుంబంలో జన్మించెను. ఇక్కడ స్థిరపడిన డచ్ జాతీయుల మధ్య అతని తండ్రి రెవరెండ్ ఆండ్రూ ముర్రే సీనియర్ సేవ చేయుచుండెను. ముర్రే గృహము ఎప్పుడూ ఉత్సాహగానములతో, ప్రార్థన, స్తుతి, ఆరాధనలతో ఎంతో ప్రభావవంతమైన ఆసక్తికర స్థలముగా నుండినది. ప్రతి శుక్రవార సాయంకాలమందు ఆండ్రూ ముర్రే యొక్క తండ్రి వారి కుటుంబమంతటినీ సమావేశపరిచి కదిలించినట్టి గతకాలములో జరిగిన ఉజ్జీవములను గూర్చి చదివి వినిపించేవాడు. ఆ తదుపరి ఆయన తన ధ్యానములో నిమగ్నమై ప్రార్థనలో తన హృదయాన్ని కుమ్మరించి దక్షిణ ఆఫ్రికాలో ఉజ్జీవం రావాలనని కోరేవాడు. 1822 నుండి ఇది అతని వాడుకగా నుండెను. యవ్వనుడైన ముర్రే ఇట్టి అనుభవముల ద్వారా మేలు పొందెను. డేవిడ్ లివింగ్స్టన్ మరియు రాబర్ట్ మొఫాట్ వంటి గొప్ప దైవజనులు తీరమునకు పోవునప్పుడల్లా వారి ఇంటిని దర్శించి వెళ్ళేవారు. 1838లో 10 ఏండ్ల వయస్సులో ఆండ్రూ తన సోదరుడైన జాన్తో కలిసి విద్యాభ్యాసము నిమిత్తమై స్కాట్లాండ్ వెళ్ళాడు. అక్కడ వారి అంకుల్ రెవరెండ్ జాన్ ముర్రే వద్ద నుండిరి. 1840 శీతాకాలంలో వారి అంకుల్ వారికి విలియం సి. బర్న్స్ యొక్క ఉజ్జీవ పరిచర్యను పరిచయం చేసెను. ఈ ప్రఖ్యాత స్కాటిష్ ఉజ్జీవకర్త యవ్వనుడైన ముర్రేపై లోతైన చెరగని ముద్ర వేశాడు. అబెర్డీన్లో ఉజ్జీవ కూటములకు వెళ్ళుచుండగా బర్న్ తన బైబిల్ మరియు పై వస్త్రమును మోయమని ఆహ్వానించినప్పుడు 12 ఏండ్ల ముర్రే నివ్వెరపోయుంటాడు. అనేక సంవత్సరముల తర్వాత తన జీవితముపై బర్న్ యొక్క దైవిక ప్రభావమును ప్రత్యక్షంగా గ్రహించియుంటాడు. అతని నమ్మకత్వము, ఆసక్తిగల ప్రార్థన, పొడిచే ప్రసంగము అన్నీ ఆండ్రూ ముర్రే యొక్క వ్యక్తిగత పరిచర్య మరియు పిలుపును గ్రహించటలో సాయపడినవి. ఒక తరము యొక్క ఆత్మతో నిండిన పరిచర్య ప్రభావము తదుపరి తరపు పంట యొక్క విత్తనములను తడుపును. 1844లో మార్షల్ కాలేజీ నుండి పట్టభద్రులైన పిదప 2 సహోదరులు హుల్లాండ్లోని ఉట్రెక్ట్కు డచ్ భాష మరియు వేదాంత విద్యాభ్యాసం నిమిత్తమై వెళ్లారు. ఈ కాలములో నెదర్లాండ్స్లో భక్తి జీవితము అణగారిపోయింది మరియు తాత్విక తెలివితేటలు అనేక సంఘములు మరియు వేద పాఠశాలను బలహీనపరిచినది. ఆక్స్ఫోర్డ్ వద్ద వెస్లీ సోదరులు హూలీ క్లబ్లో చేరినట్లుగానే జాన్ మరియు ఆండ్రూ సోదరులు కూడా వారి కాలేజీలోనే సెకోర్ డబార్ అనే ఆసక్తికర సమాజంలో చేరారు. ఇచ్చట వారు తమలాంటి మనస్సు గలవారిని, చక్కటి సహవాసాన్ని,
నిజమైన మిషనరీ తపన గల వారిని కనుగొన్నారు. వారి సెలవు దినాలలో జర్మనీ దేశమును దర్శించినప్పుడు అక్కడ పాస్టర్ బ్లమ్హార్డ్ను కలిసే అవకాశము లభించింది. ఈ విశిష్టమైన వ్యక్తి జర్మనీలోని రెనిష్ ప్రాంతంలోని ఉజ్జీవమునకు సాధనముగా పనిచేసేవాడు. ఈ ఉజ్జీవములో ప్రార్థన ద్వారా అనేకుల పాపము నుండి విడుదల మరియు రోగములకు స్వస్థత పొందారు. ఆండ్రూ తన కాలములోనే దేవుని శక్తి ద్వారా జరుగుచున్న మహాకార్యములను ప్రత్యక్షంగా చూచాడు. హేగ్లో ఆండ్రూ యొక్క 20వ పుట్టినరోజున ఈ ఇరువురు సహోదరులను అభిషేకించబడిన పిమ్మట దక్షిణ ఆఫ్రికాలో వారు పని ప్రారంభించుటకై వెళ్లారు. ఆఫ్రికాలో అడుగుపెట్టినప్పుడు ఆండ్రూ తన వయస్సు కంటే చిన్నపిల్లవాని వలె నగుపడినాడు. ఒక వృద్ధ డచ్ రైతు, వారెందుకు పసిబాబును మాకు ప్రసంగించుటకై ఇచ్చినారు అని ప్రశ్నించాడు కూడా. అయినప్పటికీ ముర్రే యొక్క ఆసక్తి మరియు సహనానికి అవధులు లేవు. కొన్ని పర్యాయములు గుర్రము మీద వెళ్లి వారముల తరబడి బోయిర్స్ మధ్య సువార్త ప్రకటించేవాడు. ఈ బాలబోధకుని మాటలు వినేందుకై ఈ ఆత్మీయ ఆకలిగల రైతులు వందల మైళ్ళ నుండి వచ్చేవారు. తాత్కాలికమైన మందిరము జమ్ముతో కట్టబడి త్వరితముగా ప్రతిష్ఠింపబడి చుట్టూ వందల కొద్దీ డచ్ వ్యవసాయ బండ్ల చేత నిండిపోయేది. ఈ ప్రాథమిక పరిచర్య కాలములోనే యవ్వనుడైన ముర్రే అతని పుస్తకాల్లో కనిపించే అగ్ని మరియు ఆసక్తి తన మాటలలో వెల్లడించేవాడు. 1860లో వార్సెస్టర్లోని చర్చికి కాపరిగా ఉండుటకై ఆండ్రూ ముర్రే పిలువబడెను. అతను అక్కడికి వచ్చే సమయంలోనే అక్కడ 374 మంది దక్షిణాఫ్రికా సేవకులతో కూడిన ఉజ్జీవము మరియు మిషన్స్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయబడింది. ఆత్మీయ ఉజ్జీవమును బలపరచుటకు మరియు దక్షిణాఫ్రికాలోని డచ్ సంఘాలలో పనిచేయుటకై అవసరమైన క్రొత్త పనివారలను, మిషనరీలను చేర్చుకొనుటకై ఈ సదస్సు ఏర్పాటు చేయబడినది. కాన్ఫరెన్సు ప్రారంభంలో అమెరికా మరియు బ్రిటన్ దేశాలలో కలిగిన ఉజ్జీవములను గురించి తెలుపబడినది. హాజరైన సేవకులు తమ దక్షిణాఫ్రికాలో కూడా అటువంటి దైవిక కదలిక కలుగువలనని ప్రార్థించుటకై తీవ్రముగా పురికొల్పబడినారు. డాక్టర్ రాబర్ట్సన్ ఉజ్జీవము యొక్క ఆవశ్యకతను గూర్చి బోధించారు. ఆండ్రూ ముర్రే సీనియర్ కూడా ప్రసంగించవలసి ఉన్నది. అయితే ఆయన హృదయము బ్రద్దలై కన్నీటి పర్యంతమగుట చేత ప్రసంగించలేకపోయెను. హాజరైన దైవ సేవకులందరిలో నూతన నిరీక్షణ మరియు ప్రార్థన రగులు కొల్పుటలో ఈ సదస్సు విజయవంతమైనది. కాన్ఫరెన్స్ తర్వాత అనతి కాలంలోనే ఓ ఆదివారం సాయం సమయాన యవ్వనస్తుల కోరికైన ఒక ప్రత్యేక కూడిక ఏర్పాటు చేయబడినది. ఈ కూటమిలోనే ఊహించలేని రీతిలో ఉజ్జీవపు ఆత్మ కుమ్మరించబడినది. ముర్రే యొక్క సహచరుడైన జేసీ డీవ్రెస్ ఇలా వివరించాడు: ఓ ఆదివార సాయంకాలాన ఓ చిన్న హాలులో దాదాపు 60 మంది యవ్వనులు కూడుకొన్నారు. నేను కూటమును నడిపిస్తున్నాను. ఓ పాటతో ప్రారంభించి దేవుని వాక్యము నుండి ఒక పాఠము చెప్పిన అనంతరం ప్రార్థించాను. తర్వాత 3, 4 వాడుక చొప్పున ఒక పల్లవి ఎత్తి తరువాత ప్రార్థించారు. అప్పుడు దగ్గరలోని ఒక రైతు దగ్గర పనిచేసే 15 ఏండ్ల వయస్సున్న ఒక నల్లజాతి పాప నిలబడి తాను పల్లవి ఎత్తి ప్రార్థించవచ్చా అని అడిగింది. సభలోని వారు ఏమనుకుంటారని ఆలోచించిన పిదప అవును అని సమాధానమిచ్చాను. ఆమె పల్లవి పాడి ప్రార్థింపనారంభించింది. ఆమె ప్రార్థించుచుండగా ఆ స్వరము ఎక్కడో దూరము నుండి మెల్లమెల్లగా దగ్గరకు వచ్చుచున్నట్లుగా మాకు వినబడినది. చివరికి హాలంతా ఊగిపోవునంత శబ్దము కలుగగా అందరూ ప్రార్థించుచుండిరి. అప్పుడా శబ్దములు చెవుడు కలిగించినంత గంభీరముగా ఉండినవి. నేను వివరించలేనట్టి ఒక బలమైన భావన నాలో కలిగింది. ఈ కూటమి జరుగుచుండగా ముర్రే మందిరములోని మరో భాగములో ప్రసంగించుచుండెను. ఈ సంఘటనలు జరుగుచుండగా అతడక్కడ లేడు. అతడు నడిపించిన కూటము ముగిసిన పిమ్మట ఒక సంఘ పెద్ద ఈ ప్రార్థనా గది బయట వెళ్ళుచు అక్కడి శబ్దములు విని తొంగి చూచి ముర్రేను తోడుకొని వచ్చుటకై పరిగెత్తుకెళ్లెను. ముర్రే యొక్క ఆశ్చర్యకర ప్రతిస్పందనకు జేసీ డివ్రైస్ ఇలా వివరించెను: ముర్రే వేదికనొద్దకు వచ్చి మోకరించియున్న నన్ను ముట్టి లేపి ఏమి జరిగినదని అడిగెను. జరిగినదంతా నేను అతనికి వివరించాను. అప్పుడు అతడు క్రిందకు నడిచి వెళ్ళి తన స్వరమంతటితో గట్టిగా, ప్రజలారా నిశ్శబ్దంగా ఉండండి,
అయినప్పటికీ ప్రార్థన కొనసాగింది. ఈలోగా నేను మరలా మోకరించాను. ప్రభువు మమ్ములను ఆశీర్వదించుటకై వేంచేయునప్పుడు నేను నా పాదములపై గాక నా మోకాళ్లపై నుండవలెనని నేను తలంచితిని. ముర్రే మరలా గట్టిగా, ప్రజలారా, నేను దేవుని నుండి పంపబడిన మీ సేవకుడను, నిశ్శబ్దంగా ఉండండి. అయినప్పటికీ ఆ ప్రార్థనలు ఆగలేదు. ఎవ్వరూ ఈ స్వరము వినకుండా దేవుని కరుణ మరియు క్షమ కొరకై వేడుకుంటూ ప్రార్థించుట కొనసాగించారు. ముర్రే మరలా నా యొద్దకు వచ్చి ఓ పల్లవి ఎత్తమని చెప్పగా నేను అలాగే చేసితిని. అయితే ఆ రోదనలు ఆగక సమూహము ప్రార్థనలో కొనసాగినది. ముర్రే, ఆ స్థలము విడిచి వెళ్ళు. దేవుడు క్రమానికి కర్త, అయితే ఇక్కడ అంతా గందరగోళం అలుముకున్నది అని అన్నాడు. అప్పటి నుండి ప్రతి సాయంకాలమున ప్రార్థనా కూడికలు ఏర్పాటు చేయబడినవి. ఈ కూడికలన్నిటిలో ఒకే విధమైన క్రమము కొనసాగినది. ప్రారంభమున అక్కడ గొప్ప నిశ్శబ్దము నిండినది. అక్కడ ఎవ్వరూ ఉద్రేకములు రేపే ప్రయత్నములు చేయలేదు. అయితే రెండవ లేక మూడవ వ్యక్తి ప్రార్థన చేయుట ఆరంభించగానే సమూహమంతయు ప్రార్థనలో గళ్ళుమని ఏడ్చుట ప్రారంభించెదరు. ఆ కాలములోని డచ్ సంఘములలో ఇటువంటి పద్ధతి ముందెన్నడూ లేదు, లేక ఇలాగు చేయుటను ఎవ్వరూ వానికి నేర్పలేదు కూడా. కొన్ని పర్యాయములు ప్రజలు వేకువజామున 3 వరకు ప్రార్థనలో కొనసాగేవారు. అప్పటికి కూడా తృప్తి చెందక ఇంకా కొనసాగవలనని కోరేవారు. ప్రజలు తమ గృహములకు రాత్రికాలములో వీధులలో పాటలు పాడుచు సంతోషముగా తిరిగి వెళ్ళేవారు. సమూహము పెరుగుట చేత సమీపములోని స్కూలు భవంతిలోనికి కూడిక మార్చబడింది. అనతి కాలంలోనే ఈ భవంతి కూడా దేవుని కొరకైన ఆకలిగల ప్రజలను నింపుటకు సరిపడలేదు. 1 సంవత్సరం క్రితం ప్రార్థనా కూటములు తెలియని ఆ ప్రాంతములో ఇప్పుడు ప్రజలు గంట ముందుగా ఇంత త్వరగా ప్రార్థన ముగించారేమిటి అని ఫిర్యాదులు చేయుట ప్రారంభించారు. వారపు కూటములు మాత్రమే గాక ప్రతిదినము మరియు దినముకు ముమ్మారు చిన్నపిల్లలు సహితం ప్రార్థించుట ప్రారంభించినారు. ఆ పల్లె ప్రాంతములన్నిటినీ ఈ ఉద్యమము కదిలించినది. యవ్వనులు, వృద్ధులు, ధనికలు, బీదలు, నల్లజాతీయులు, తెల్లజాతీయులు అందరూ ఉజ్జీవము చేత సమానముగా ప్రభావితులైనారు. ఆశ్చర్యకరమైన విషయమేమనగా పట్టణాలు పల్లెల్లోనే గాక అరణ్య ప్రాంతాలు మరియు బయటి ప్రపంచంతో సంబంధం లేని ప్రాంతాలు మరియు పొలాలలోని ప్రజలు సహితం తామెరుగని ఉద్రేకము మరియు శక్తి చేత ప్రభావితులైనారు. ప్రజలు తరచుగా తీవ్రమైన పశ్చాత్తాపము చేత ఒప్పించబడేవారు. బలిష్ఠులు సహితం ఏడ్చేవారు. మరికొందరు నేల మీద పడి స్పృహ కోల్పోయి కూటము వెలుపలికి కొనసాగబడిపోయేవారు. ఈ సంఘటనలు దేవుని నుండి కలిగినవిగా ముర్రే అంగీకరించుట కష్టమైనది. దాన్ని గురించి జేసీ డెవ్రైస్ ఇలా వ్రాశాడు: మొదటి శనివారం సాయంకాలమున జరిగిన కూటమును ముర్రే నడిపించెను. ఒక లేఖన భాగమును చదివి కొన్ని తలంపులను పంచుకొన్న పిమ్మట ప్రార్థించి ఇతరులు ప్రార్థించుటకు అవకాశమిచ్చాడు. ఇతరులు ప్రార్థించుచుండగా మరలా మేము అదే స్వరములు మొదట దూరము నుండి మెల్లగా దగ్గర కూడా వినిపించసాగాయి. ఆ సాయంకాలమున ఒక అజ్ఞాత వ్యక్తి ప్రారంభము నుండి గుమ్మమునొద్ద నిలబడి జరుగుచున్నదంతా గమనించుచున్నాడు. అప్పుడు ముర్రే వేదిక దిగివచ్చి అటూ ఇటూ తిరిగి వారిని నిశ్శబ్దపరచుటకు ప్రయత్నించాడు. అప్పుడు ఆ అజ్ఞాత వ్యక్తి అతని వద్దకు వచ్చి, ఈ సమూహమునకు నీవు సేవకుడువు అనుకుంటాను. ఇక్కడ పరిశుద్ధాత్మ పనిచేయుచున్నది, కావున నీవు చేయబోవు దాని విషయమై జాగ్రత్త. నేనిప్పుడే అమెరికా నుండి వచ్చితిని. అక్కడ కూడా నేను ఇదే జరుగుట చూచితిని. ఈ భీకర కేకలతో కూడిన ఉద్రేకపూరిత ప్రార్థనకు ముర్రే అభ్యంతరపడి వాటిని ఆపవలనని వృధాగా ప్రయత్నించెను. అయితే ఈ సంఘటన అనంతరం అతడు పరిశుద్ధాత్మ శక్తిని మానవ శక్తితో అదుపు చేయుట ఆపివేశాడు. ఆ గంభీర ప్రార్థనలు దేవుడి కార్యముగా అతడు అంగీకరించాడు. అతని తండ్రి అయిన సీనియర్ ముర్రే కూడా ఇట్టి పరిశుద్ధాత్ముని కార్యమును గాంచు వరకు జీవించుటకు కృప చూపిన దేవుణ్ణి స్తుతించుచున్నాను అని వాటిని యథార్థమైన దేవుని కదలికగా గుర్తించాడు. ముర్రేకు మొదట్లో నుండిన వ్యతిరేకత అతని వ్యక్తిగత అనుభవము మరియు ఆత్మీయ క్రమశిక్షణ జీవితము వలన కలిగినది. అతడు ఉజ్జీవము కొరకై అత్యాశక్తితో ప్రార్థించినప్పటికీ, ఉజ్జీవమును గూర్చిన నివేదికలు చదివినప్పటికీ,
ఉజ్జీవపు సంఘటనలు కొంతమేర స్వయముగా చూచినప్పటికీ, తన సంఘములోని ఉజ్జీవం యొక్క అసాధారణ స్వభావం పట్ల తన వైఖరిని అతడు ప్రారంభంలో గ్రహించలేకపోయాడు. సరి అయిన సంఘక్రమము మరియు పరిశుద్ధాత్ముని క్రమమును గూర్చి అతనుకుండిన అభిప్రాయములు భిన్నమైనవి. మన స్వాభిప్రాయములు కొన్నిసార్లు పరీక్షించుకొనిచో మనలను అయోమయము, విరక్త మరియు కఠిన విమర్శలలోనికి నడిపించును. యెరూషలేములోని జనసమూహము పెంతెకొస్తు నాడు జరిగిన అద్భుతమును చూచుటకై పరిగెత్తినప్పుడు వారిలో అనేకులు కలవరపడిరి అని అపోస్తులు కార్యములు చెబుతుంది. ఈ అయోమయ భావన చేత కొందరు అభ్యంతరపడి పరిశుద్ధాత్ముని కార్యమును బహిరంగముగా హేళన చేయన ఆరంభించారు. ఈ నూతన ఉజ్జీవ అనుభవములు తన స్వాభిప్రాయముల ప్రకారము అర్థము కానిదాన్ని గూర్చి తీర్పు తీర్చకూడదని ముర్రేకు నేర్పినవి. మనము కూడా అనేకసార్లు మనకు అర్థం కాని సంఘటనల విషయముల్లో అయోమయం మరియు విరక్తికి గురవుతాము. ఒక క్రొత్త పట్టణము లేక దేశములో మనగలుగుటకు మనము తప్పకుండా కొంత అయోమయము మరియు కొంత ఆతృతతో కూడిన భావనతో పెనుగులాడి యుందుము. మన అయోమయమునకు కారణం సరైన క్రమము లేకపోవుట కాదుగాని మనము దానికి క్రొత్తగా నుండుటయే. అంతేగాక మనము సహజముగా అనుభవించే క్రమము కొన్ని పర్యాయములు పరలోకము నుండి భువికి దిగివచ్చిన దైవిక క్రమానికి విరుద్ధముగా కూడా ఉండవచ్చునని మనకు గుర్తు చేస్తుంది. మనము కొత్త అనుభవములను ఎదుర్కొన్నప్పుడు కేవలం అవి మనకు క్రొత్తగా ఉన్నవన్న కారణం చేతే వాటిని తృణీకరించుట సమంజసం కాదు. కేవలం గర్వాంధ హృదయమే తనకు అర్థం కాని వాటిని ఖండించుటకు దుడుకుగా ప్రయత్నిస్తుంది. మన వ్యక్తిగత ఇష్టాయిష్టాలు మరియు పద్ధతులను బట్టి కాక ప్రతి విషయాన్ని లేఖనాలను అనుసరించి పరీక్షించాలి. కేవలం అప్పుడు మాత్రమే మనము రాబో దినాలలో మేలైన దాన్ని చేపట్టగలము. ఈ ఉజ్జీవములో అతడు నేర్చుకున్న పాఠములు కెస్విక్ ఉద్యమములో కీలక పాత్ర పోషించుటకై ఆండ్రూ ముర్రేను సిద్ధపరిచినవి. 1882లో మొదటిసారిగా అతడు కెస్విక్ కన్వెన్షన్స్లో పాల్గొన్నాడు. 1895లో అతడు కెస్విక్ మరియు నార్త్ ఫీల్డ్ కన్వెన్షన్స్లో బోధించుటకై కోరబడినాడు. అక్కడ అతడు సాధారణంగా స్వీకరించబడ్డాడు. తదుపరి అతడు ఈ కెస్విక్ ఉద్యమాన్ని దక్షిణాఫ్రికాకు తీసుకుని వచ్చాడు. కెస్విక్ కన్వెన్షన్ అనున్నది ఉజ్జీవం యొక్క పరోక్ష ఫలితం. ఈ ఉజ్జీవము దాదాపు 4 ఖండాలను తాకింది మరియు నూతనపరచబడిన విశ్వాసమును, ఆత్మ నింపుదల కలిగిన వ్యక్తిగత పరిశుద్ధ జీవితమును గూర్చిన దర్శనమును అనేకులలో నింపినది. ఈ విడుదల కలిగించే సందేశమే ఆండ్రూ ముర్రే యొక్క పరిచర్యగా మారిపోయింది. కెస్విక్ కన్వెన్షన్ మరియు యూరప్లోని పరిశుద్ధ ఉద్యమముల కలయిక అత్యధికమైన అగ్ని, శక్తిని ఉత్పాదన చేయుట చేత 3వ మహా మేల్కొల్పుగా అది ప్రసిద్ధి చెందినది. ఈ గొప్ప ఉజ్జీవము యొక్క ఫలితాన్ని భద్రపరచుటకు మించి కెస్విక్ కన్వెన్షన్ పనిచేసినది. క్రీస్తునందు విశ్వాస మూలమైన వ్యక్తిగత పరిశుద్ధత గూర్చిన పిలుపుతో ఈ కెస్విక్ ఉద్యమము నవతరమును దేవుని తదుపరి కదలిక కొరకై సిద్ధపరిచింది. ఈ సభలో పాల్గొనేవారు పరిశుద్ధత, ఐక్యత మరియు ప్రార్థనతో కూడిన జీవన విధానమును అవలంబించుటకై ఎంతో బలంగా ప్రోత్సహించబడిరి. 1902లో జరిగిన కెస్విక్ కన్వెన్షన్లో 5,000 మంది క్రైస్తవులు ప్రపంచవ్యాప్తమైన ఆత్మ కుమ్మరింపు కొరకై తమ ఇండ్లలో ప్రార్థనా గుంపులు ఏర్పరచుటకై తీర్మానించుకొనిరి. 1904లో కలిగిన వెల్ష్ ఉజ్జీవము నిస్సందేహముగా ఈ కెస్విక్ ప్రార్థనా బృందముల ఫలితమే. ఆర్బి జోన్స్, జెస్సీ పెన్ లెవిస్ మరియు ఎఫ్వి మొయిర్ మొదలైన వారందరూ ఈ కెస్విక్ కన్వెన్షన్ను వెల్ష్ ఉజ్జీవం యొక్క రహస్య ఓటగా భావించారు. ఆండ్రూ ముర్రే వంటి భక్తుల బోధనతో జే ఎల్డర్ కమింగ్, ఇవాన్ హాప్కిన్స్, ఎఫ్వి మొయిర్ మరి అనేక మంది క్రైస్తవ పనివారులు మరియు మిషనరీలు నూతన సహస్రాబ్దిలో విశ్వవ్యాప్త ఆత్మల పంటను కోయుటకై పరిశుద్ధపరచబడి శక్తివంతముగా తీర్చిదిద్దబడినారు. జేమ్స్ హడ్సన్ టేలర్, ఏటీ పైర్సన్, శామ్యూల్ జ్వేమర్ మరి అనేక మిషనరీ ఉత్ప్రేరకులు ఈ కెస్విక్ కన్వెన్షన్ శ్రేష్టమైన మిషనరీలను వేటాడే అత్యుత్తమ రంగస్థలంగా భావించారు. ఇక్కడ కూడా ఒక తరములోని ఆత్మ నింపుదలతో కూడిన పరిచర్య తదుపరి తరపు పంట యొక్క విత్తనాలను తడిపినట్లుగా చూడగలము. 1917 జనవరి 18 నాడు ఆండ్రూ ముర్రే మహిమలో ప్రవేశించారు. భువిపై జీవించినంత కాలం అతడు ప్రార్థిస్తూ
అనేకులను ప్రార్థించినట్లుగా పురికొల్పినాడు. ఆండ్రూ ముర్రే కంటే ఎక్కువ ఆత్మ నింపుదలను గూర్చి మరెవరూ ఇతరులనేకులను ప్రభావితము చేయలేదేమో. నిర్వివాదముగా ప్రార్థన మరియు లోతైన ఆత్మీయ జీవితమును గూర్చి దాదాపు 240 పుస్తకాలు 1858 మరియు 1917 మధ్య కాలంలో రచించిన సంఘం యొక్క శక్తివంతమైన రచయిత అతడు. వీటిలో అనేక పుస్తకములు దాదాపు 17 భాషల్లోకి తర్జమా చేయబడిను. క్రీస్తు యొక్క ఆత్మ అను అతని పుస్తకమును క్రిస్టియన్ లిటరేచర్ సొసైటీ చైనీస్లోనికి అనువదించిన తోడనే చైనాలో గొప్ప ఉజ్జీవము పెల్లుబికింది. ఈ రోజుకి అతని పుస్తకాలు ప్రార్థన మరియు ఆత్మ నింపుదల కొరకై ఆకలిగొన్న అనేక క్రైస్తవుల జీవితాలను రూపుదిద్దుచున్నవి. నిస్సందేహంగా ఆండ్రూ ముర్రే అరుదైన తలాంతులు మరియు లోతైన ఆత్మీయ గ్రహింపు గల వ్యక్తి అయినప్పటికీ అతడు యథార్థమైన ఉజ్జీవము దాదాపుగా ఆర్పుటకు యత్నించాడు. 30 సంవత్సరాలుగా ఉజ్జీవము కొరకై నమ్మకముగా ప్రార్థించిన తండ్రి గల కుటుంబంలో అతడు పెంచబడినాడు. అయినను ఎంతో కాలంగా చేసిన తండ్రి ప్రార్థనలకు వచ్చిన సమాధానమును అతడు మూర్ఖముగా వ్యతిరేకించాడు. బాల్యములో అతడు విలియం సి బర్న్స్ యొక్క ఉజ్జీవ పరిచర్యలో ఆనందించాడు మరియు జర్మనీలో ఉన్నప్పుడు పాస్టర్ బ్లమ్ హార్ట్ యొక్క అద్భుత పరిచర్యను ప్రత్యక్షంగా వీక్షించాడు. అయినా తన స్వంత సంఘములో కలిగిన ఉజ్జీవ ప్రకంపనలను వ్యక్తిగతముగా ఎదుర్కొన్నప్పుడు అతడు వాటిని వ్యతిరేకించాడు. ఆండ్రూ ముర్రే వంటి ప్రతిభావంతుడైన సేవకుడే ఉజ్జీవము యొక్క ఆత్మను గుర్తించలేకపోయినప్పుడు ఉజ్జీవము కొరకై సిద్ధపడుచున్న మనము ఇంకెంతగా దాన్ని అపార్థం చేసుకుంటామో కదా. దేవుని యొక్క తదుపరి కదలిక కొరకై మనము సిద్ధపడవలనన్న ఈ తరపు క్రైస్తవులు మన ఆత్మీయ పితరుల అనుభవములు, ఆలోచనలు మరియు పొరపాట్ల నుండి నేర్చుకొనుటకై ఇష్టపడాలి. నీవు నేర్చుకొనుటకు సిద్ధమా? చివరగా వీరు రచించిన 240 పుస్తకాలు అనేక భాషలలోకి అనువదించబడి నాడు నేడు గొప్ప ఆత్మీయ మేలునందిస్తున్నాయి. భక్తిగల తల్లిదండ్రుల పెంపకంలో ఆత్మీయ మెళుకువలను అందుకోగలిగాడు. పరిశుద్ధ జీవితంలో ఐక్యతా ప్రేమకు ప్రాధాన్యతమిచ్చాడు. ఎందరో భక్తులను విశ్వాసంలో స్థిరపరిచాడు. నేడు నిర్జీవ సంఘాలన్నీ ఆండ్రూ ముర్రే గారి ఆదర్శాలను చదివి ధ్యానించి ఆత్మీయ మేలు పొంది పరలోకం చేరు ధన్యత అందుకొనాలి.